హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. దేవి శరన్నవరాత్రులు మొదలైపోతున్నాయి కదా. ప్రారంభం ఇంకా ముగింపు తేదీలు, నైవేద్యాలు, అమ్మవారి అలంకారాలు, చీర రంగులు, ఇంకా పువ్వులు, మంత్రాలు, దానాలు, అలాగే కలశ స్థాపన, ఉద్వాసన ఎప్పుడు ఇవ్వాలి కూడా ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో నేను శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారిని ఇంకా విజయవాడ కనకదుర్గని ఎలా అలంకరిస్తారో చూపిస్తున్నాను చూడండి. మనకి అక్టోబర్ 3వ తారీఖు గురువారం నుండి అక్టోబర్ 12 శనివారం వరకు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. మనకి 3వ తారీఖు కనకదుర్గ అమ్మ ఆ రోజు నుండి స్టార్ట్ అయ్యి అక్టోబర్ 12 శనివారం వరకు నవరాత్రులు కొనసాగుతాయండి. మొదటి రోజు కలశ స్థాపన సమయం ఎప్పుడు చేసుకోవాలో చూద్దాం. ఉదయం 5:23 నుండి ఉదయం 9:05 లోపు అండి. తర్వాత 10:40 నుండి 11:45 లోపు, లేకపోతే సాయంత్రం 5:56 నుండి రాత్రి 7:34 లోపు అండి. శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారిని శైలపుత్రిగాను, విజయవాడ కనకదుర్గాదేవిని బాల త్రిపుర సుందరిగాను అలంకరిస్తారు. మనకి నైవేద్యం వచ్చి పులిహార కట్టి పొంగలండి. ఈ అమ్మవారిని పూజించడం వల్ల మనకి సంతాన వృద్ధి, కార్యసిద్ధి జరుగుతుంది. దానం చేయాల్సింది బ్లౌజ్ పీస్ అండి. మనం అష్టోత్తరాలు, బాలస్తోత్రాలు, ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవియే నమః అని చదువుకున్నా చాలు. అలాగే రెండో రోజు 4వ తారీఖు శుక్రవారం అమ్మవారిని గాయత్రీదేవి గాను, అలాగే భ్రమరాంబిక అమ్మవారిని శ్రీ బ్రహ్మచారిని గాను అలంకరిస్తారు. నైవేద్యము నిమ్మకాయ పులిహార అండి. అలాగే చీర రంగు నారింజ, కనకాంబరం పూలు, తామర ఇంకా కలువ పువ్వులండి. మంత్రము గాయత్రి అష్టోత్తర శతనామావళి, ఓం శ్రీ గాయత్రీ దేవి నమః అని చదువుకున్న చాలండి. ఇలా మనకి 3వ రోజు శనివారం తదియ తిథి స్వాతి నక్షత్రం 5వ తారీఖు దుర్గాదేవిని అన్నపూర్ణాదేవి గాను, శ్రీ చంద్రకండాదేవి గాను అలంకరిస్తారండి. ఆ రోజు మనం అన్నపూర్ణాష్టకం శ్రీ అన్నపూర్ణాదేవి అని చదువుకోవాలి. తర్వాత మనకి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ఇలా చేయడం వల్ల. తర్వాత 6వ తారీఖు ఆదివారం చవితి తిథి విశాఖ నక్షత్రము. అమ్మవారిని లలిత త్రిపుర సుందరి గాను, కూష్మాండాదేవి గాను అలంకరిస్తారండి. ఆ రోజు ప్రసాదము చక్కెర పొంగలి, ఇంకా పువ్వులు, ఎర్రకాలు పూలు, గులాబీ పూలు, మంత్రము లలిత సహస్రనామాలు, ఓం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి మాత అని అనుకోవాలి. మనకు అఖండ ప్రాప్తి లభిస్తుందండి. తర్వాత 5వ రోజు మహాచండిగాను, స్కందమాతగాను అలంకరిస్తారు. సోమవారం చవితి తిథి. తర్వాత పులిహార, చలిమిడి దద్దోజనం అండి. చీర పసుపు రంగు, బంగారు రంగు, పూలు పసుపు పూలతో మనం అమ్మవారిని పూజించుకోవాలి. మనకి తర్వాత ఆరో రోజు మంగళవారం షష్ఠి తిథి, పంచమి జ్యేష్ఠ నక్షత్రము. అమ్మవారిని మహాలక్ష్మి గాను, కాత్యాయని గాను అలంకరిస్తారు. ప్రసాదము అమ్మవారికి పులిహార అండి. పులిహార ఇంకా రవ కేసరి రెండు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఆ రోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి దేవి అని పూజించుకోవాలి మనం. అంతేకాకుండా అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోవాలి. ఆ రోజు గులాబీ రంగు చీర, తామర ఇంకా గులాబీ పూలతో అమ్మవారిని పూజించుకోవాలి. శ్రీశైల అమ్మవారిని కాత్యాయని గాను, విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని శ్రీ మహాలక్ష్మీదేవి గాను ఆ రోజు అలంకరిస్తారు. మనకి ఇలా అమ్మవారిని పూజించడం వల్ల మనకి ఐశ్వర్యం ఇంకా ధనప్రాప్తి కలుగుతుందండి. అమ్మవారిని ఓం శ్రీ మహాలక్ష్మి దేవి అని ఆ ఒక్క మంత్రం మనం చదువుకున్నా కానీ మనకి ఐశ్వర్యం ఇంకా ధనప్రాప్తి లభిస్తుందండి. మనం పూజ సమయం కూడా 10:30 నుండి 12 లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చు. దానం మనం దక్షిణ ఇంకా డబ్బులు ఇచ్చుకోవాలి. తర్వాత 7వ రోజు 9వ తారీఖు బుధవారం అమ్మవారిని సరస్వతి గాను, శ్రీ కాళరాత్రి గాను అలంకరిస్తారు. ఇది మూలా నక్షత్రం రోజు కాబట్టి అక్షరాభ్యాసం ఉదయం 9:03 నుండి 9:27 వరకు, సాయంత్రం 4:07 నుండి 4:30 వరకు అండి. ఈ మూలా నక్షత్రం రోజున మనం సరస్వతి పూజ పిల్లల చేత చేయిస్తే సరస్వతి కటాక్షం లభిస్తుంది పిల్లలకి. ఆ రోజు అమ్మవారిని ఇలా చక్కగా అలంకరించుకొని అమ్మవారికి తెలుపు రంగు చీరని సమర్పించుకోవాలి. పూలు, తెల్లని పూలు, మారేడు దళాలు, నైవేద్యం దద్దోజనం ఇంకా పాయసం
శ్రీ భ్రమరాంబిక అమ్మవారిని శ్రీ కాళరాత్రి దేవిగాను అలంకరిస్తారండి. మనకు విజయవాడలో అయితే సరస్వతీ దేవిగా అలంకరిస్తారు. అమ్మవారిని ఇలా పూజించడం వల్ల మనకి విద్యాప్రాప్తి లభిస్తుంది. నైవేద్యం దద్దోజనం ఇంకా పాయసం, పూలు, తెల్లని పూలు, మారేడు దళాలతో అమ్మవారిని పూజించుకోవాలి. ఓం శ్రీ సరస్వతీ నమః అని పూజించుకోవాలి. తర్వాత 8వ రోజు 10వ తారీఖు గురువారం అష్టమి తిథి దుర్గాష్టమి, పూర్వాషాఢ నక్షత్రం. అమ్మవారిని దుర్గాదేవిగాను అలాగే మహాగౌరిగాను పూజిస్తారు. నైవేద్యం పులకం కదంబం, చీర రంగు ఎరుపు రంగు, పూలు ఎర్రని పూలండి. అలాగే ఇక్కడ అమ్మవారిని పూజించడం వల్ల మనకి శత్రువులపై విజయం లభిస్తుంది. దానం ఎర్రని చీర, మంత్రం దుర్గాదేవి స్తోత్రాలు, అష్టోత్తర శతనామావళి, ఓం ధూమ్ దుర్గాయే అని మంత్రం చదువుకున్నా సరిపోతుంది. మనకి పూజ సమయం ఉదయం 10:30 నుండి 12 గంటల మధ్యలో చేసుకోవచ్చు. ఇంకా ఎర్లీగా చేసుకునే వాళ్ళు 6 నుండి 7:30 మధ్యలో చేసుకోవచ్చు. మనకి తర్వాత 9వ రోజు అలంకరణ 11వ తారీఖు శుక్రవారం శుద్ధ నవమి, ఉత్తరాషాఢ నక్షత్రము. అమ్మవారిని మహిషాసుర మర్దినిగాను తర్వాత సిద్ధదాత్రి శ్రీ భ్రమరాంబిక అమ్మవారిని అలంకరిస్తారు. ఆ రోజు మనం పెట్టవలసిన నైవేద్యం చింతపండు పులిహోర, గారెలు, వడపప్పు, పానకం, చీర, కాఫీ, ఇంకా నీలిరంగు పువ్వులు, నల్ల కలువలు, శంఖం పూలు, మంత్రం శ్రీ మహిషాసుర మర్దిని స్తోత్రాలు, ఓం శ్రీ మహిషాసుర మర్దిని దేవియే నమః అనే మంత్రం చదువుకున్నా సరిపోతుంది. ఆ రోజు అమ్మవారిని పూజించడం వల్ల మనకి శత్రుపీడ నుండి విజయం లభిస్తుందండి. పూజ చేయాల్సిన సమయం 10:30 నుండి 12 గంటల మధ్యలో చేసుకోవచ్చు. మనకి శత్రుపీడే కాకుండా ధైర్యం విజయం లభిస్తుంది. స్వయం పాకం దానంగా ఇవ్వాలి. ఆ రోజు మనం ఆయుధ పూజ ఇంకా పుస్తక పూజ కూడా చేసుకోవాలండి. ఈ మహిషాసుర మర్దినిగా అమ్మవారిని అలంకరించుకున్న రోజు పూజ చేసుకునే వాళ్ళు 10:30 నుండి 12 లోపల చేసుకోవాలి. మార్నింగ్ కుదిరిన వాళ్ళు 6:30 నుండి 10:30 మధ్యలో చేసేసుకోవచ్చు. కుదిరిన వాళ్ళు 10:30 నుండి 12 లోపల చేసేసుకోవాలి. ఈరోజు మనం వాహనాలకి ఇంకా వస్తువులకి ఆయుధ పూజ చేసుకోవాలండి. అమ్మవారిని ఓం శ్రీ మహిషాసుర మర్దినియే నమః అని పూజించుకున్నా సరిపోతుందండి. ఇంకా 10వ రోజు శనివారం ఆఖరి రోజు దశమి తిథి విజయదశమి అని అంటారు. శ్రవణ నక్షత్రము. అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగాను భ్రమరాంబిక అమ్మవారిని భ్రమరాంబికా దేవిగాను అలంకరిస్తారు. ఇదే చివరి రోజు అండి. ఈ చివరి రోజునే అమ్మవారికి కూడా ఉద్వాసన చెప్పుకోవాలి. ఈ చివరి రోజున మనం సెమీ పూజ కూడా చేసుకోవాలి. ఉద్వాసన సమయం పూజ అయిన తర్వాత 11:15 నుండి 11:48 లోపు, అలాగే సాయంత్రం 3:19 నుండి 5 గంటల లోపు చేసుకోవచ్చు ఉదయం కుదిరిన వాళ్ళు. ఈ విజయదశమి రోజు మనం ముఖ్యంగా చేసుకోవాల్సింది సెమీ పూజ. మనం జమ్మి చెట్టు కొమ్మని తెచ్చుకొని ఇంట్లో పూజ చేసుకుంటాం కదా, ఈ లాస్ట్ రోజే మనం అలా చేసుకోవాలి విజయదశమి రోజు. అంతేకాకుండా ఈ విజయదశమి రోజు అమ్మవారికి శాకాన్నం ఇంకా మహా నైవేద్యం సమర్పించుకోవాలి. చీర అమ్మవారికి ఆకుపచ్చ రంగు, పూలు ఎర్రటి పూలు ఇంకా సుగంధభరిత పూలు మనం అమ్మవారికి సమర్పించుకోవాలండి. అమ్మవారిని ఈ చివరి రోజు మనం రాజరాజేశ్వరి దేవియే నమః అని పూజించుకున్నా సరిపోతుంది. పూజ చేసుకునే వాళ్ళు 10:30 నుండి 12 లోపల చేసుకోండి. ఉదయం కుదిరిన వాళ్ళు 6 నుండి 7:30 కల్లా పూర్తి చేసుకోవచ్చు. కుదరని వాళ్ళు 10:30 నుండి 12 లోపల పూర్తి చేసుకోవాలి. మనం అమ్మవారిని పూజించడం వల్ల శక్తి సౌభాగ్యం లభిస్తుంది. దానం చేయవలసింది పూలమాలలండి. మంత్రం రాజరాజేశ్వరి అష్టకం, అలాగే ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవియే నమః అని మంత్రాన్ని చదువుకున్నా సరిపోతుంది. ఇంకా శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారిని ఆమె నిజ రూపంలో ఈరోజు అలంకరిస్తారండి. అమ్మవారిని భ్రమరాంబిక అమ్మవారిగాను, విజయవాడ కనకదుర్గమ్మని రాజరాజేశ్వరి దేవిగా శాంతమూర్తిగా అలంకరిస్తారు.
ఆ రోజు సెమి పూజ సమయం సాయంత్రం 4:50 నుండి సాయంత్రం 6:30 వరకు. ఆ రోజు పాలపెట్టే దర్శనం కూడా చేసుకుంటారు కదా. ఈ సెమి పూజ సమయం అయితే కరెక్ట్గా చూసుకొని చేసుకోండి. ఆ సమయంలో చేసుకుంటే మనకి మంచి ఫలితం దొరుకుతుంది. సెమి వృక్షం ఉన్నవాళ్ళు వృక్షం దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు. కుదరని వాళ్ళు కొమ్మ తెచ్చుకొని ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు. మనం అమ్మవారికి 9వ రోజు ఉద్వాసన చెప్పకూడదు. 9వ రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి తర్వాత రోజు శనివారం 10వ రోజు ఉప్పు లేకుండా పెరుగన్నంతో నివేదన చేసుకొని ఉద్వాసన చెప్పుకోవాలి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.